హలో గైస్ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. బిగ్ బాస్ 8 లో మూడో ఎలిమినేషన్ జరిగిపోయింది కదా. తెలంగాణ పోరాడైన అభయ్ నవీన్ వచ్చేసి బయటికి వచ్చేసాడు. తొలి 2 వారాలు మంచి పోటీ ఇచ్చేలా కనిపించాడు ఇతడు. మూడో వారం వచ్చేసరికి పిచ్చి పిచ్చిగా ప్రవర్తించాడు. అసలు పై బాస్ అయిన బిగ్ బాస్ ని నోటికొచ్చిన మాటలన్నాడు. దీంతో నీ ఆట చాలులే అని బయటికి పంపించేశారు సుమి. ఇప్పుడు తీరిగ్గా అభిమానులకు క్షమాపణలు చెప్తున్నాడు. ఎలిమినేషన్ తర్వాత అభయ్ నవీన్ ఒక వీడియోని కాస్త రిలీజ్ చేయడం జరిగింది. బిగ్ బాస్ హౌస్ లో నేను ఇంకా ఎక్కువ రోజులు ఉంటానని మీరు అనుకున్నారు. మిమ్మల్ని డిసప్పాయింట్ చేసినందుకు వెరీ వెరీ సారీ. కానీ వెళ్లే ముందే చెప్పా నేను దిల్దార్ ఉంటా అని. అది నచ్చితే లోపలుంటా లేదంటే ఉండనని. దురదృష్టవశాత్తు బయటకు వచ్చేసా. నాకు ఓట్లు వేసి నన్ను సపోర్ట్ చేసిన మీ అందరికి మరోసారి థ్యాంక్ యూ. మీకు సినిమాలతో మరింత దగ్గరవుతా, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటా అంటూ అభయ్ చెప్పుకొచ్చాడా. అంతేకాకుండా విన్నర్ క్వాలిటీస్ ఎవరిలో ఉన్నాయి కూడా ఈ వీడియోలోనే చెప్పడం జరిగింది. నాకు నిఖిల్ భయ్య కొన్ని రోజుల్లోనే చాలా బాగా కనెక్ట్ అయిపోయాడు. నిఖిల్, సోనియా, పృథ్వీ వీళ్ళందరూ కూడా చాలా జెన్యూన్ గా ఆడుతున్నారు. నాకు నిజంగా ఫేవరెట్ అయిపోయారు. సో పక్కా వీళ్ళలో నా సపోర్ట్ అయితే ఉంటది. వీళ్ళకి నేను సపోర్ట్ చేస్తా. నిఖిల్ గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నా ఫుల్ సపోర్ట్ నిఖిల్ భయ్యాకి ఉంటది. ఆల్ ద బెస్ట్ నిఖిల్ అన్నట్లుగా నిఖిల్ ని ట్యాగ్ చేస్తూ ఈ పోస్ట్ ని కాస్త పెట్టడం జరిగింది. సో దాంతో నిఖిల్ ఫ్యాన్ పేజెస్ కాస్త ఈ వీడియోని పలు రకాలుగా వైరల్ చేసేస్తున్నారు. మరి మీరేమంటారు? మరి మీరేమంటారు? నిఖిల్ లో విన్నర్ క్వాలిటీస్ ఉన్నాయంటారా? మీ ఒపీనియన్ ని కమెంట్ బాక్స్ లో చెప్పేయండి.